హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇవాళ వీడియో థర్స్డే రోజు షూట్ చేసిన వీడియో అండి. అయితే పూజా బ్లాగ్ ఏంటి కాదు, అంతకంటే మరికొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. ఏంటి అని అంటే ఈరోజు మా అత్తగారు తద్దినం ఉండాలన్నమాట. సో ఏంటంటే తద్దినం ఉండే రోజు అంటే మా ఇంట్లో దీపారాధన అయితే మార్నింగ్ చేయరనమాట. సో అది అయితే ఈరోజు వంటకాలన్నీ కూడాను ఉల్లి వెల్లుల్లి లేని వంటలు అనమాట. సో అందులో కొన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. సో తద్దినం అంటే ఇది మా అత్తగారు అంటే చనిపోయి ఒక 10 years వరకు అవుతుందండి. అయితే ఏంటంటే తద్దిన రోజు తెల్లవారుజామునే లేచి అంతా ప్రిపరేషన్ అంతా మార్నింగ్ నుంచి చేయాలన్నమాట. మేము ముందు రోజు కొన్ని అంటే ప్రసాదాల నైవేద్యాలకి మనం ముందు రోజు కొంచెం ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం. బట్ ఈరోజు అలా కాదు, స్నానం చేసి వచ్చాకనే ఏంటి నానబెట్టాలి ఏంటన్నా కూడా మార్నింగే చేయాలన్నమాట. సో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను, పరిమాణం చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే సో రైస్తో చేస్తాను. సో ఫస్ట్ అయితే కొంచెం బియ్యం కడిగేసాను. ఇదైతే కుక్కర్లో వండుకుంటున్నానండి. బియ్యం ఉడికించేటప్పుడే కొంచెం బెల్లం కూడా వేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా. అయితే శుభ్రంగా ఎనిపేయాలి. కొంచెం చల్లారిపోతే మెతుకు మరి కొంచెం బిరుసుగా అయిపోతుంది అనమాట. వేడిగా ఉన్నప్పుడే శుభ్రంగా గెరిటితో ఎనిపేసానండి. అండ్ ఆ తర్వాత వేసుకున్నాను పాలు. తర్వాత స్టవ్ పైన ఒక్క 5 to 10 minutes పెట్టేస్తే కొంచెం ఇందులో జీడిపప్పు కిస్మిస్ అవి ఏంటి వేయనండి. ఈరోజు కొంచెం పంచదార వేస్తాను, అలాగే ఒక 2 ఇలాచీలు కూడా వేస్తానన్నమాట. సో ఆ వంటకం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే అరటికాయ కూర. ఈరోజు కనీసం 3 రకాల కూరలు, 3 రకాల పచ్చళ్ళు అవన్నీ వండుతామండి. సో నేనైతే అంటే రాను రాను కొత్తలో అవన్నీ చేసేదాన్ని. బట్ ఇప్పుడేంటంటే కొంచెం కుదరట్లేదు ఇన్ని రకాలు చేయడానికి. బట్ కొంచెం ఆ మాత్రం చేసుకోగలుగుతున్నానండి. అయితే నువ్వుల పొడి వేసిన కూరలు మస్ట్ చేస్తాం. అందులో అరటికాయ నువ్వుల పొడి. అది ఏంటి అని అంటే చూడండి, అరటికాయలు అయితే ముక్కలైతే తరిగేసానండి. ఇవైతే పుల్ల పెట్టి ఉడికిస్తాను. అరటికాయలు తరగ్గానే నల్లగా అయిపోతాయి కదా, సో మజ్జిగలో వేసాను అనమాట. అండ్ ఇక్కడ చేస్తున్నాను గారెల కోసం నానబెట్టుకుంటున్నానండి. అయితే చెప్పాను కదా, ఇప్పుడైతే నానబెట్టుకుంటున్నాను మార్నింగ్. సో వంటంతా అయిపోయేసరికి నానిపోయి ఉంటుంది కదా, అప్పుడైతే మిక్సీ పట్టేస్తాను అనమాట. కొంచెమే చేసుకుంటున్నానులేండి. ఇవి ఏవైనా అన్నం వంటలు తగిలిపోయిందంటే నైట్ మరి తినలేము కాబట్టి కొంచెమే చేసుకుంటున్నానండి. అయితే మనకి 1 year అంటే పితృదేవతలకి అది ఒక్క రోజుతో సమానం అని చెప్పేసి అంటారు. లైక్ దేవతలకి దేవుళ్ళకి కూడా అంతే కదా అంటారు. సో అదనమాట. ఈరోజు వాళ్ళు ఆకలితో నిద్రలేస్తారనమాట. సో మనం మడిగా వండే వంటల్లో కొన్ని పూజ ఐటమ్స్ ఇవన్నీ కూడా కాకి పిండం పెడతాం అనమాట. అది మా ఆచారం అండి. సో అవేంటి ఈ వీడియోలో అయితే మీకు చూపించను. జస్ట్ వితౌట్ ఆనియన్ గార్లిక్ కొన్ని రెసిపీస్ అయితే చేశాను కదండి, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే కొంచెం నువ్వులు అండ్ రెడ్ చిల్లీ కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. అయితే అరటికాయ నువ్వుల పొడి కనుక పొల్లపెట్టి చేశారంటే, అంటే పొల్లపెట్టి అనంటే చింతపండు పులుపులో ఉడికించేసి చేస్తామన్నమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇలాగే మనం చిక్కుడికి సంబంధించిన కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నువ్వుల పొడి అక్కడ నువ్వుల పప్పు వేయించుకుంటున్నాను స్లోలోని. ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. ఈరోజు కందిపప్పు చేయమండి, పెసరపప్పు ఓన్లీ చేస్తాం. అండ్ అందులో తాలింపు అదేంటి వేయమన్నమాట. సో ఇదిగోండి, అంటే ప్లెయిన్గా ఉండే పప్పు శుభ్రంగా ఎనిపేసుకుంటున్నానండి. ఇదైతే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారండి, అంత బాగుంటుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, పప్పు ఎనిపేసాను. అండ్ ఇక్కడైతే నువ్వుల పప్పు కొంచెం మిక్సీ పట్టుకుంటాను అనమాట. నువ్వుల పప్పు ఎప్పుడైనా మనం వేయించేసి మిక్సీ పట్టేటప్పుడు తొందరగా పడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మనం మిక్సీ పట్టేసామంటే కొంచెం ముద్దలాగా అయిపోతుందండి. ఆ మిస్టేక్ అస్సలు చేయకూడదు. ఈరోజు నాది సేమ్ అదే పరిస్థితి అయిపోయిందండి. కొంచెం చూస్తున్నారు కదా, పొడిగా అంతగా రాలేదని నాకు అనిపించింది. సో మరేం చేయలేం. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొంచెం నీళ్లు వేసుకున్నాను కడాయిలో, కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత అరటికాయ ముక్కలు, కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించాలన్నమాట. అయితే మా అత్తగారు చాలా కామ్గా ఉండే పర్సన్ అనమాట. నేను అంటే పెళ్ళై వచ్చి చూసేసరికి ఆవిడ 3 గంటలకల్లా లేచి దీపారాధన చేసేస్తారు. అమ్మో బాబోయ్, అంటే మా ఇద్దరు బాండింగ్ ఎలాగుండేనా అని చెప్పేసి మీకు చిన్న మొక్క చెప్దాం అనుకుంటున్నాను. ఆవిడ పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ బావగారి కోసం అయితే 5 కల్లా వండేసి క్యారేజ్ కట్టేసేవారనమాట. నేను ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోగలుస్తాను? నేను అప్పటికి 5 గంటలకి లేవగలిసేదానండి. అంతకంటే ముందంటే మనకు అంత సీన్ లేదు.
సో కొంచెం ఆవిడకి నేను ఆవిడ దగ్గర మంచి మార్కులు కొట్టాలి అని అంటే కొంచెం ఆవిడ దగ్గరికి రీచ్ అవ్వాలన్నమాట. నేను ముందైతే మామగారు, మా ఆడబొచ్చు వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారనమాట. బట్ అత్తగారితో నేను కొంచెం క్లోజ్ అవ్వాలి అని అంటే ఆవిడ తలక పనులు చూసుకొని నేర్చుకోవాలి. అండ్ మెయిన్గా ఆవిడకి ఇష్టం ఏంటంటే కొంచెం ఎర్లీగా లేచి పూజ అనేది చేసేయాలన్నమాట. నేను ఆ అలవాటు చేసేందుకు కనీసం 2 సంవత్సరాలు పట్టిందండి. ఎప్పుడైతే 2 సంవత్సరాలు అంటే సంవత్సరంకి పాప పుట్టేసింది, ఆ తర్వాత కొంచెం అలవాటు చేసుకునేసరికి ఆవిడకి ఫేవరెట్ అయిపోయాను అనమాట. సో అది అలాగ ఉండేది మా బాండింగ్. కలిసి పూజ అనేది చేసుకునేవారం అలాగనమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఆ తాలింపు వేసేసాను అండ్ అరటికాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం అట్ల కరత కొంచెం మెదిపానండి. ఆ తర్వాత వేసేసాను నువ్వుల పొడి కూడా వేసేసుకొని మరి ఎక్కువ కుక్ అయితే చేయను అనమాట. సో రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కలిపేసుకొని దింపేసుకుంటాను అనమాట. అంటే ఒకళ్ళింటికి మనం కోడలుగా వెళ్ళామనంటే ఇన్స్టంట్గా బాండింగ్ అనేది పెరిగిపోదండి. 6 నెలలు సాహసం చేస్తే వారు వీరు అవుతారని చెప్పేసి ఎప్పుడు డాడీ అనేవారు అనమాట. ఒకవేళ వాళ్ళొకటి మనకి అన్నారంటే ఒక మాట మనకి కాదు, మనం చేసే పని వాళ్ళకి నచ్చక అన్నారని చెప్పేసి 2 సైడ్ల అర్థం చేసుకోవాలన్నమాట. సో అది ఆ తర్వాత బాండింగ్ అనేది అలా స్మూత్గా కుదిరిందనమాట మా ఇద్దరికి. సో ఇదిగోండి రుబ్బు అనేది తీసేస్తున్నాను. అయితే ఈరోజు మిక్సీ జార్లోనే వేసేసానండి, వెట్ గ్రైండర్లో వేయలేదు, చాలా తక్కువే కదండి. సో ఇక్కడైతే కొంచెం గ్రీన్ చిల్లీ, కరివేపాకు అండ్ అల్లం అయితే తురిమేసి వేసానండి. ఎందుకంటే కొంచెం నవ్వులుతున్నప్పుడు గారెలు మనకి క్రంచీగా అల్లం మొక్కలు కొంచెం కొంచెం తగిలితే బాగుంటుందని చెప్పేసి చిట్టి గారెలు అంటారు కదా, అవి అయితే చేశానండి. సో లాస్ట్కి సాల్ట్ వేసాను. సాల్ట్ అనేది ఫస్ట్ వేసేసామంటే కొంచెం వాటరీగా అయిపోతుందని చెప్పేసి ఇదిగోండి శుభ్రంగా మనం కలుపుకోవడం కూడా ఉన్నదండి. శుభ్రం కలిపేసి ఇదిగోండి సాల్ట్ అయితే వేసాను అనమాట. ఈ లోపల అయితే ఆయిల్ వేడి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే చూడండి, ఒకవేళ మీకు గారెలు చేత్తో వేసిన అంటే హోల్స్ అనేవి సరిగ్గా రావట్లేదు అంటే చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను. ఇవైతే నార్మల్గా నేను చేతితోటే ఇలా హోల్స్ వేసేసి వేసేస్తున్నానులేండి. అండ్ అటువైపు అయితే కొంచెం రసం కూడా చేసుకుంటున్నాను. ఈరోజు తోటకూర చేశాను. అండ్ అల్లం పచ్చడి, కందమూలం పచ్చడి అండ్ ఉసిరి పచ్చడి, ఇలాంటి పచ్చళ్ళన్నీ మా ఇంట్లో చేశారనమాట. సో నేను కందమూలం పచ్చడి చేశానండి. అయితే ఇక్కడ చూడండి, చేతితో కాకుండా చేతికి అంటకుండా మీకు గారెలు శుభ్రంగా రావాలంటే 2 స్పూన్లు పట్టుకొని ఇలాగ రుబ్బు అనేది తీసుకొని 1 స్పూన్తో అలా జార్ చేయాలన్నమాట. అండ్ హోల్ అనేది ఒక చిన్న కర్ర పుల్ల లేకపోతే 1 స్పూన్ తడి లేనిది అది చూసుకొని మధ్యలో అలా హోల్ పెట్టేస్తే ముఖానికి బొట్టు పెట్టినంత అందంగా వస్తాయన్నమాట గారెలు. చూస్తున్నారు కదా. సో సరేనండి, ఈ చిన్న బ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చింది లేనిది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.